ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటా ఉన్నారు. ఒకటి స్టడీస్, రెండోది స్కిల్, మూడోది స్పోర్ట్స్. ఈ మూడు ఉంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా మనకందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన నరేంద్ర బాబు గారు ఇద్దరికి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మనందరం కూడా ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా పిల్లల చదువు కోసం ఎంతైతే మనం తాపత్రయపడతా ఉన్నామో, ఎంత ఆలోచనతో పనిచేస్తా ఉన్నామో ఆ చదువు కూడా పూర్తిగా ఉపయోగపడేటువంటి విధంగా పిల్లల్ని ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ రోజు ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఈ రోజు 70% మంది పిల్లలు విద్యకి దగ్గర అవుతా ఉన్నారంటే అది కేవలం బడ్జెట్ స్కూల్ ద్వారానే వాళ్ళందరూ కూడా విద్య అందుతుందనేటువంటి మాట వాస్తవం. ఈ సందర్భంగా తప్పకుండా డిజిటల్ లిటరసీని పెంచేటువంటి విధంగా మన పిల్లల్ని ఆధునిక యుగంలో వాళ్ళకి అవసరమైనటువంటి టాలెంట్ ని పెంచేటువంటి విధంగా ఈ బడ్జెట్ స్కూల్స్ లో కూడా వాళ్ళకి సంబంధించి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం పాటు మంచి గ్రౌండ్స్ ఏర్పాటు చేసేటువంటి విధంగా